మామ. సో నేను R15 దేనికి అమ్మేసానో దానికి ముందు అసలు R15 నేను ఎందుకు కొన్నానో దాని గురించి మనం డిస్కస్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. బేసిక్గా ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్ బైక్ ఉంటుంది. సో నాకు ఆ డ్రీమ్ బైక్లో స్పోర్ట్స్ బైక్స్ అనేది చాలా బాగా ఇష్టం. సో స్పోర్ట్స్ బైక్స్ మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో ద బెస్ట్ బైక్ ఏమైనా ఉందంటే అది R15 యమహా అనమాట. సో అందుకని చెప్పేసి దాని గురించి చాలా యుద్ధాలు అయితే చేశాను ఇంట్లో. సో ఫైనల్గా అయితే దాన్ని కొన్నాను అనమాట. నేను చాలా వరకు అంతకుముందు కూడా నాకు అప్రిల్లా స్కూటీ ఉండేది. సో అప్రిల్లా స్కూటీ అమ్మేసి దానికి అమ్మేసిన డబ్బులతో డౌన్ పేమెంట్ కట్టి నేను R15 అయితే కొన్నాను. అది దాదాపు ఒక 3 years పాటు వాడుంటాను అనమాట. వాడిన తర్వాత నాకు చాలా వరకు బ్యాక్ పెయిన్ వచ్చిందని అనుకుంటారు, కానీ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ పెయిన్ రాలేదు. నాకు ఇక్కడ రెస్ట్ పెయిన్ వచ్చేది బాగా, ఎందుకంటే బాడీ అంతా చేతి మీద పడిపోయి. అండ్ అలాగే కొంచెం లాంగ్ టర్మ్ ట్రావెల్ చేసేప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ మైలేజ్ మాత్రం కొంచెం మంచిగానే వచ్చేది అనమాట, ఎందుకంటే అది 155cc కాబట్టి మైలేజ్ చాలా మంచిగానే వచ్చేది. అండ్ లుక్ వైజ్గా అండ్ అలాగే రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా మంచిగా ఉండేది. ప్రతి ఒక్కడు అట్రాక్ట్ అవుతాడు ఆ బైక్ అయితే. అలాగ బైక్ కొన్నాను, నా డిగ్రీ సెకండ్ ఇయర్లో కొన్నాను అనుకుంటా. ఆ తర్వాత పీజీ ఫైనల్ ఇయర్లో అమ్మేశాను. సో దేనికి అమ్మేశాను మాట్లాడుకుందాం ఇప్పుడు. నాకు బజాజ్ ఫైనాన్స్లో జాబ్ వచ్చిన తర్వాత సో ఇంకా నేను డిసైడ్ ఏంటంటే ల్యాప్టాప్ ఎవ్రీడే క్యారీ చేయాలి, అండ్ అలాగే కొంచెం ఫీల్డ్ వర్క్ మంచిగా ఉంటుంది, అండ్ అటు ఇటు తిరగాలి, అది లాంగ్స్ అవనివ్వండి దగ్గర అవనివ్వండి, ఇదంతా ఒక సైడ్ అయితే మా అమ్మ కూడా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. సో దాన్ని ఎప్పుడు మేము హాస్పిటల్ తీసుకెళ్తూనే ఉండాలి. సో ఆ టైంలో కూడా నాకు ఆ బైక్ అంత వర్త్ అనిపించలేదు, అండ్ మా అమ్మ కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. సరే ఇంకా స్కూటీకి షిఫ్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇంకా నా R15 అయితే అమ్మేశాను, ఆ OLX నుండి అమ్మేశాను అది. ఆ తర్వాత స్కూటీలో ఇంకా ఏది మంచిగా ఉంది, మనకి ఏది కంఫర్టబుల్గా ఉందని చెప్పి చూస్తుంటే కనుక సేమ్ అదే టైంకు నాకు ఫీల్డ్ వరకు నాకు ట్రావెలింగ్ ఎలివెన్స్లు కూడా చాలా మంచిగానే వస్తాయి అన్నమాట. సో కొంచెం మైలేజ్ ఇచ్చే స్కూటీ అది కనుక నాకు ఇంకా బెనిఫిట్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటీస్ ఏమైనా ఉన్నాయా అంటే నాకు ఈ జూపిటర్ అయితే నాకు తెలిసిందనమాట. సో ఎందుకంటే రివ్యూస్ అన్నీ చూడటం వల్ల, ఎందుకంటే మనకి సీసీ అనేది ఎంత తక్కువ ఉంటే మైలేజ్ అంత ఎక్కువ ఉంటుంది కదా. మ్యాక్సిమం స్కూటీస్ అన్ని 125cc, ఇది ఒకటే 110cc అనమాట. సో దాదాపు ఇది మైలేజ్ 46 ఇస్తాను నాకు ప్రజెంట్ అయితే. దాదాపు ఒక 2 సర్వీస్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ దట్టు నాకు ఇక్కడ సీట్ కంఫర్ట్ చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ అలాగే ఇంజిన్ స్మూత్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ అదే తీరుగా మనకి యాక్సెస్ కూడా ఉంది కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే అది కొంచెం ఫేమస్ అయిన బండి, ప్రతి ఒక్కరు వాడుతున్న బండి. బట్ నాకు యాక్సెస్లో నాకు అసలు చాలా నచ్చది, చాలా ఇరిటేటింగ్ ఉండేది అనమాట స్టార్ట్ చేసేటప్పుడు. సో అందుకని చెప్పేసి నేను అసలు యాక్సెస్ జోలికే నేను వెళ్ళలేదు. ఇది చాలా స్మూత్ ఉంది, చాలా మంచిగా ఉందన్నమాట ఇదైతే నాకైతే స్కూటీ అయితే. ఇంకా అలాగా ఇంకా ట్రావెల్ అవుతూ దాదాపు ఒక 2 months అయితే కంప్లీట్ అయింది. సో నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇదంతా పక్కన పెడితే లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఓకేనా. ఎలా ఉంది అంటే నీకు ఇన్కమ్ బట్టి నువ్వు నీ రేంజ్ అనేది మారుతూ ఉండేది అనుకుంటారు, కానీ రేంజ్ ఏం మారదు, జస్ట్ నీ యొక్క ఎక్స్పెన్సెస్ మారుతాయి అంతే. లైక్ ఎలా అంటే నీకు డబ్బులు ఉన్నప్పుడు నీ ఖాళీగా క్రాక్స్ వేసుకుని తిరుగు తప్పులేదు, డబ్బులు లేనప్పుడు పారాగాన్ చెప్పులు వేసుకుని తిరుగు తప్పులేదు. బట్ నువ్వేం మార్చుకోకుండా ఉండాలంటే క్యారెక్టర్ని, అంటే లైక్ నీ దాన్ని ఏమంటారు నడవడాన్ని, అంటే కొంచెం హుద్నాగా నడవటం. అంతేగాని నాకు క్రాక్స్ ఉన్నప్పుడు కొంచెం హెవీగా నడిచి క్రాక్స్ అమ్మేసి అదే సంథింగ్ క్రాక్స్ నుంచి పారాగాన్కి డౌన్ఫాల్ అయినప్పుడు సరిగ్గా ఎవరు చూస్తారు నన్ను, నా చెప్పులు ఎవరు చూస్తారా, నన్ను ఎవరు చూస్తారా అని చెప్పేసి కొంచెం గిల్టీగా లోన్లీగా ఫీల్ అవ్వకుండా, ఎలా ఉన్నా సరే నా టైం బాగోలేదు అందుకని నేను పారాగాన్ చెప్పులు వాడుతున్నా, బట్ ఒకరోజు వస్తుంది పక్కగా నేను క్రాక్స్ కొంటానని మైండ్ సెట్తో ఉంటే కనుక మీరు పక్కా అసలు దేనికి మీరు డౌన్ అవ్వరు. సో మీకంటూ ఒక లైఫ్లో ఒక ఇది ఉండదు అనమాట. సో ఎప్పుడు మీరు వెనక ముందు చూసుకోకండి, మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఏంటంటే మీరేంటో మీకు మాత్రం తెలుసు, పక్కనోడికి ఎవరికి తెలియదు కాబట్టి. సో అదనమాట. ఇంకా వీడియో మీకు నచ్చలేదు పక్కా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ కూడా మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. బాయ్.